చంద్రబాబు నాయుడు గారు మొన్న కుప్పంలో ప్రసంగం ఇస్తూ కుప్పంలో పండిన కూరగాయలని ఎగుమతి చేస్తాడట. ఓకే, కూరగాయలని ఎగుమతి చేస్తాను, ఇక్కడ పండిన కూరగాయలు మొత్తం ఎగుమతి చేసేటువంటి బాధ్యత నాది అని చెప్తున్నారు. ఒకసారి అది వినండి. పంపించే బాధ్యత నేను తీసుకుంటా. వీళ్ళకి ఇంకా కామన్ మ్యాన్ని దోచుకునేటువంటి ఆలోచనలే తప్ప ప్రజలకు ఏదైనా మంచి చేద్దాము అనే ఆలోచన అయితే వీళ్ళకి లేదు. బియ్యం, పప్పు, ఉప్పు, కూరగాయలు ఇవన్నీ నిత్యావసర వస్తువులు. రోజు రోజుకి మనకి ధర పెరుగుతూ ఉంది. ఎందుకు ధరలు పెరుగుతున్నాయి? పండించిన మొత్తం వీళ్ళు విదేశాలకు అమ్ముకుంటుంటే మనకి తినడానికి లేక ధరలు పెరుగుతున్నాయి. అందుకే మన సెంట్రల్ గవర్నమెంట్ రైస్ ఎక్స్పోర్ట్స్ని బ్యాన్ చేసింది. ఎందుకు బ్యాన్ చేసింది? మీరు గమనించే ఉంటారు. బియ్యము అనేది సంవత్సరం నుంచి నెలకు ఒక 50 రూపాయలు పెరుగుతుంది. 1000 రూపీస్, తర్వాత 1050, తర్వాత 1100, తర్వాత 1150, 1200, 1250, 1300, 1350, 1500, 1550, 1600, 1700, 2000 రూపాయల దాకా పోయింది. అది ఇప్పుడు ఒక బియ్యం 25 kgs బస్తా బియ్యం, రైస్ 25 kgల రైసు 2000 రూపాయల దాకా పోయింది. అది క్వింటాల్ ఆల్మోస్ట్ 10,000కి పోయింది. అంటే 8,000 రూపాయలు, 8,000 నుంచి 10,000 రూపాయలకి పోయింది బియ్యం. అది యాక్చువల్గా రైతుల దగ్గర వీళ్ళు కొనేది ఎంత తెలుసా? 700 రూపీస్ కొంటారు వీళ్ళు. 700 రూపీస్కి రైతుల దగ్గర వీళ్ళు కొని ఈ యొక్క దళారులు, ఈ యొక్క రైస్ మాఫియా వాళ్ళ అడ్డు పెట్టుకొని ఈ రైస్ మాఫియా వీళ్ళందరూ కూడా రైస్ని స్టోర్ చేసి ప్రజలకు ఆర్టిఫిషియల్ షార్టేజ్ క్రియేట్ చేసి దాన్ని ధరలు పెంచుతున్నారన్నమాట. నిత్యావసర వస్తువుల మాఫియా అది చేస్తున్నారని సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే బియ్యం ఎగుమతుల్ని బ్యాన్ చేసింది. ఇక నుంచి బియ్యాన్ని బయటికి ఎవరు ఎగుమతి చేయడానికి లేదు. మీరు చచ్చినట్టు లోకల్లో అమ్ముకోవాల్సిందే. సో ఇప్పుడు మనకు కొద్దిగా ధరలు తగ్గుతాయి. ఓకే, కొద్దిగా ధరలు తగ్గుతాయి. ఆల్రెడీ బియ్యమే ఎగుమతులు ఆపంటారా, ఇక్కడ కూరగాయలు బియ్యం ధరలు పెరుగుకుంటూ పోతున్నాయంటే ఈయన కూరగాయలు కూడా ఎక్స్పోర్ట్ చేస్తారట. ఈయన కిలో టమాటాలు 100 రూపాయలు పెట్టి కొనుక్కోవాలి. ఇటు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళ వల్లనే. ఈయన ఒక ప్రసంగం ఇస్తే నాకు హ్యాపీగా అనిపించుండేది. టెక్నాలజీ, అగ్రికల్చరల్ టెక్నాలజీ ద్వారా మీకు ఉత్పత్తిని పెంచుతాను అని అంటే ఒక ఎకరంలో మీరు మిర్చి పంట వేసారనుకోండి, 1 ఎకరం భూమిలో మిర్చి పంట వేసారనుకోండి, ఒక 100 కేజీలు వచ్చింది అనుకోండి. నేను నీకు టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేస్తాను, అప్పుడు 150 కేజీలు వచ్చింది. ఇప్పుడు 50 కేజీలు 50% లాభమే కదా అది. ఇఫ్ యూజ్ బెటర్ టెక్నాలజీ నీకు లాభం వచ్చేది, ప్లస్ ప్రజలకి ధర తగ్గిద్ది. అక్కడ చుట్టుపక్కల వాడికి నువ్వు 10 రూపాయలకి అమ్మేది ఇప్పుడు 7 రూపాయలకి అమ్మేయచ్చు. నీకు లాభం, ప్రజలకి లాభం. ఉత్పత్తి పెంచుతాయి. టెక్నాలజీ యూజ్ చేసి అగ్రికల్చర్ని ఉత్పత్తి పెంచితే ఇట్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ ది ఫార్మర్, యూజ్ఫుల్ ఫర్ ది ట్రేడర్, యూజ్ఫుల్ ఫర్ ది కస్టమర్, ముగ్గురికి. అది కాకుండా నేను ఇక్కడ పంటల్ని టెక్నాలజీ ఉపయోగించి బాగా పండించి దాన్ని తీసుకెళ్ళి విదేశాలకు అమ్ముతాను కుప్పంలో అని అంటే, విదేశాలకు అమ్ముతానంటే ఇంక మనకి వాళ్ళనే ఓట్లు అడగమనండి. మనకెందుకు? చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళనే ఓట్లు అడగమని విదేశంలో ఉన్న వాళ్ళు వచ్చి ఓటేస్తారు చంద్రబాబు నాయుడు. మనం ఎవరు వేయద్దు. కుప్పంలో కూరగాయలు పంపించి ఆయన విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ఇంక మనకేంటి లాభం? విదేశీయులు వచ్చి ఓటేస్తారు చంద్రబాబు నాయుడికి. ఆంధ్రులు మొత్తం వైఎస్ఆర్సీపీకి ఓటేయండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పండిన పంట ఇక్కడ మనోళ్ళకే అమ్ముతాడు. ఆయనకి మీరు సఫిషియెంట్ టైం ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి సఫిషియెంట్ టైం ఇవ్వలేదు ఇవన్నీ ఆలోచించడానికి, ధరలు కంట్రోల్ చేయడానికి, ఉత్పత్తులు తగ్గించడానికి, అగ్రికల్చర్ని డెవలప్ చేయడానికి ఇంత టైం ఇవ్వలేదు. ఎందుకంటే మొదటి సంవత్సరం అంతా భారీ వర్షాలు, 2 సంవత్సరాలు కరోనా, ఆయన కేవలం 1.5 సంవత్సరం మాత్రమే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆయన దురదృష్టం ముఖ్యమంత్రి అయిన తర్వాత 1.5 year మాత్రమే పరిపాలించాడు. ఈ 1.5 yearలోనే మ్యాక్సిమం స్కీమ్స్ రన్ చేశారు. ఓకే, మ్యాక్సిమం స్కీమ్స్ రన్ చేశారు. కరోనా టైంలో ఎవరికి ఆకలి లేకుండా భోజనం పెట్టగలిగాడు కదా ఒక ముఖ్యమంత్రిగా. ఓకే,
ఇంకొక టర్మ్ వస్తే నాకు తెలిసిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ధర నియంత్రణలో కూడా వెళ్తారు అని నా ఉద్దేశం. ఎందుకంటే ఇంత రిఫార్మ్స్ తీసుకొచ్చిన వాడు అగ్రికల్చరల్ ధరల కంట్రోల్లో కూడా రిఫార్మ్స్ తీసుకొస్తారు జగన్మోహన్ రెడ్డి గారు, నాకు నమ్మకం ఉంది. బట్ వీ షుడ్ గివ్ హిమ్ ఎ టైం. ఇంకొక టైం ఇస్తే మేబీ ఈ విల్ వర్క్ ఆన్ ఇట్. ఓకే, చంద్రబాబు నాయుడు గారు లాగా ఇక్కడ పండిని తీసుకెళ్ళి నేను విదేశాలకు అమ్ముతాను, డబ్బులు తీసుకొచ్చి మీకు ఇస్తాను అన్నట్లే అని జగన్ గారు అనరు. మనకి ఎక్కడ మనం పండించిన మనమే తిందాము, మనమే ధరలు తగ్గించుకొని పేదలకు అమ్ముదాము అనేటువంటి కాన్సెప్ట్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ అనేది తప్పు కాదు. ఎక్స్పోర్ట్స్ కూడా మ్యాండేటరీ. ఎందుకంటే మనకి అక్కడ ఫారెన్ ఎక్స్చేంజ్ రన్ అవ్వాలంటే, ఫారెన్ ఎక్స్చేంజ్ స్ట్రాంగ్ అవ్వాలంటే ఎక్స్పోర్ట్స్ 100% చేయాలి. గ్లోబల్ మార్కెట్లో మన రూపాయి విలువ స్ట్రాంగ్గా ఉండాలంటే మనం చేయాల్సిన మొట్టమొదటి ఎక్స్పోర్ట్ చేయటం. ఎక్స్పోర్ట్ చేస్తే మన రూపాయి విలువ స్ట్రాంగ్ అవుతుంది ఇంటర్నేషనల్ మార్కెట్లో. బట్ ఈ నిత్యావసర వస్తువుల ద్వారా కాదుగా. నువ్వేం ఎక్స్పోర్ట్ చేయాలి? ఏ టెక్స్టైల్ మార్కెట్లోకో, ఏ ఐరన్ మార్కెట్లోకో, ఏదో దాంట్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయండి. ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. బియ్యం, ఉప్పు, పప్పు, కూరగాయలు వీటిని పండించిన తర్వాత అక్కడ లోకల్ ప్రజలకి ఇది ఆహారంతో మనం ఆహారాన్ని మీరు ఎక్స్పోర్ట్ చేయకూడదు. వ్యాపారం చేయండి. కార్లు తయారు చేయండి, విమానాలు తయారు చేయండి, బట్టలు తయారు చేయండి, ఫోన్లు తయారు చేయండి, టెక్నాలజీని డెవలప్ చేయండి, ఏదైనా చేసి మీరు ఎక్స్పోర్ట్ చేయండి. కానీ బట్ నాట్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్. ఈ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేయడం అనేది దేశ వ్యవస్థ నాశనం చేస్తుంది, లోకల్ పేదరికం నెట్టేస్తుంది, ధరలు పెరుగుతాయి. కాబట్టే మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ఈ వండర్ఫుల్ డెసిషన్ తీసుకుంది. రైస్ ఎక్స్పోర్ట్స్ని బ్యాన్ చేసేసింది ఇండియాలో జస్ట్ 1 వీక్ క్రితం. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూరగాయలు పంపిస్తారట. అందుకే వీళ్ళ మైండ్ సెట్ మొత్తం కూడా బిజినెస్ మైండ్ సెట్ మొత్తం కూడా టెక్నాలజీ, వ్యాపారము ఇవే. కానీ ఇది చేస్తే పేదోడికి ఏమైతే ఆలోచించరు. ఇప్పుడు అమరావతిలో కూడా నేను బిల్డింగ్స్ కడతాను, అభివృద్ధి చేస్తాను, క్యాపిటల్ కడతాను ఇదే. కానీ నీకున్న లిమిటెడ్ బడ్జెట్లో రాష్ట్రం విడిపోవటం వల్ల నీకు వచ్చినటువంటి లిమిటెడ్ బడ్జెట్లో అప్పుల్లో నడుస్తున్న రాష్ట్రానికి పేద ప్రజలకు ఆహారానికి ఉపయోగించాలి. కానీ అభివృద్ధి తర్వాత అన్నా చేసుకోవచ్చు. ఏముంది, ఇప్పుడు 10 సంవత్సరాలు అభివృద్ధి అయ్యేది 20 సంవత్సరాలు అభివృద్ధి అవుతుంది. 20 సంవత్సరాలు పేదవాళ్ళు చచ్చిపోతారుగా ఆకలయ్యి. ఓకే, ఇట్స్ ఆల్ ది అప్రోచ్ యూ పీపుల్ టేకప్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ పేదలకి సంక్షేమం అనే అప్రోచ్ తీసుకున్నారు కాబట్టి ఇట్స్ ఆల్ షోస్ ద డిఫరెన్స్ బిట్వీన్ థింకింగ్ స్టైల్ ఆఫ్ ది రూలర్. పేదల సంక్షేమం కోరుకునే మాలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్న విధానమే మాకు నచ్చుతుంది. అంటే సంక్షేమమే ప్రధానం, తర్వాత మీరు డెవలప్మెంట్, క్యాపిటల్, కార్లు, బెంజ్ కార్లు అవన్నీ తర్వాత. ముందు మీరు ఆహారం, భోజనం పెట్టండి వీళ్ళకి అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ.